కోట్ల అప్పు చేస్తే ఈ మొనగాడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసినాడు. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్ల అప్పు చేస్తేవి రైతు బంధు ఇచ్చినావా? కనీసం రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు రైతు బంధు వస్తున్నదా? మరి ఏం బీకినావని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ తెలుసు, ఎన్నిక ఎప్పుడొచ్చినా వీపు చింతపండు అవుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లోనే మాట తెలుసు. అందుకే ఇవాళ రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుటిల ప్రయత్నాలు. ఎన్ని చేసినా ఒకటి మాత్రం పక్కా, ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. వచ్చే